హాయ్ అండి. ఈరోజైతే దోసకాయ రోటి చట్నీ చేస్తున్నా. టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే చూసేయండి, అన్నీ కట్ చేసి పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టి ఒక గుప్పుడు పల్లీలు, ఒక అరగుప్పెడు పుచ్చగింజలు దొరుకుతాయి, ఇవి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక అర స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి రోస్ట్గా వేపుకొని తీసేసుకోవాలి. చూసారా, తెల్లగా అయిన తర్వాత పచ్చిమిర్చి బాగా వేగినట్టు. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో టమాటాలు వేసుకొని ఇవి మెత్తగా మగ్గేలోపు పక్కన పెట్టేసుకొని దోసకాయ ముక్కలు కూడా ఎందుకు వేస్తున్నానంటే దోసకాయ ముక్కల్లో నీరు రాకుండా ఉంటుంది. ఒక డ్రాప్స్ ఆయిల్ వేసి ఒక నిమిషం మగ్గితే చట్నీ బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసి ఉల్లిపాయలు కూడా వేపి పక్కన పెట్టేసా. ఇప్పుడైతే కళాయి రోట్లో పల్లీలు, పుచ్చగింజలు వేసి ఈ విధంగా దంచేసి వేపి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఇప్పుడు ఇవన్నీ మెత్తగా నలిగిన తర్వాత టమోటా కూడా వేసి లాస్ట్లో దోసకాయ మనం కొంచెం చింతకు కూడా వేసేసే కదా, అందులో అన్నీ వేయాలి. చింతకు వేయటం వలన టేస్ట్ బాగుంటుంది. చింతకు అంటే మనం పచ్చి చింతకాయలని సంవత్సరం అంతా స్టోర్ చేసుకుంటాం కదా, అవేనండి. ఇప్పుడు తాలింపు వేపి పెట్టుకున్న తాలింపు కూడా దోసకాయ చట్నీలో కలుపుకోండి. టేస్ట్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. బాయ్ అండి, మరి ఉంటా.